ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సృష్టికర్త. ఆయన మాటలు మనం వింటే మనం బ్రతుకుతామని చెప్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా ఆయన మాటలు వింటే బ్రతికేస్తాం. ఆ మాటలు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని అంటా ఉన్నాడు. చెవియొగ్గాలంట. చెవియొగ్గటం అంటే ఏంటి? సీరియస్గా ఆయన మాటలు విని పట్టించుకోవడం, సీరియస్గా ఆయన చెప్పింది చేయడం. అవునా? అలా చేస్తే ఏం జరుగుతుందని చెప్తున్నాడు. మీరు బ్రతుకుతారు, మరణం నుంచి బయటకు వస్తారు, బాధ నుంచి బయటకు వస్తారు, సమస్య నుంచి బయటకు వస్తారు, వేదనలో నుంచి బయటకు వస్తారు, అనారోగ్యాన్ని నుంచి బయటకు వస్తారు. ఇంకా ఆయన అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథం 55:1 వచనం, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి అని అంటున్నాడు. ఆయన మాటలు మనం ఆలకిస్తే భూమి మీద మనకు మంచి పదార్థాన్ని ఆయన సిద్ధపరుస్తాడట. భూమి మీద మంచి పదార్థాలని మనం భుజించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనమే ఆయన మాట వెనుక తిండికి లేక అనారోగ్య పాలై బాధపడుతూ ఉన్నాం, సమస్యల వలయంలో చిక్కుకుపోయి ఉన్నాం. ఆయన అంటా ఉన్నాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి అని అంటా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకిస్తే వినడం మాత్రమే కాదండి, నాట్ ఓన్లీ సింప్లీ లిసనింగ్. ఆయన మాట జాగ్రత్తగా విని అని అంటే వీ హ్యావ్ టు కీప్ అవర్ అటెన్షన్ ఆన్ హిస్ వర్డ్. ఆయన మాట మీద మన ధ్యాస ఉంచి ఏం మాట్లాడాడు, ఆ మాటలో ఏముంది, ఆ మాట మనం గట్టిగా పట్టుకొని దాని ప్రకారం జరిగిస్తే ఏమి జరుగుతుంది? అవునా? అవును. ఆయన మాట ప్రకారం నువ్వు జీవించి మాట్లాడితే అద్భుతాన్ని సృష్టిస్తావు అని అంటా ఉన్నాడు. లూకాసు వార్త 6:6, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. ఏం చేయటం లేదంట. మనం ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మనం చేయింది ఒకటి ఉంది. ఆయన చెప్పిన మాటను మనం శ్రద్ధగా వినడం లేదు. ఆయన మాటకు మనం చెవి యొగ్గటం లేదు. అంటే ఆయన మాట ఆశతో వినడం లేదు. ఆయన మాటలో ఉన్న స్వభావాన్ని మనం గ్రహించటం లేదు. విత్తువాని ఉపమానంలో చెప్తాడు ఆయన, ఒకడు విత్తు చూడగా కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి అని అంటాడు. త్రోవ ప్రక్కన పడ్డం అంటే ఏంటి అని అంటే, మనిషి హృదయంలో దేవుడు తన వాక్కును విత్తినప్పుడు ఆ వ్యక్తి దాన్ని పట్టించుకోలేదంట, దాన్ని గ్రహించలేదంట. దాన్ని గ్రహిస్తే అతను ఫలించేవాడు. దాన్ని గ్రహించుంటే, దాన్ని అర్థం చేసుకొని చెప్పినట్లుగా చేసుంటే దానివల్ల ఫలాన్ని పొందేవాడు. నీ బ్రతుకు దినముల నీ కృపాక్షేమములే వచ్చును అని ఒకవేళ నీ హృదయంలో విత్తుంటే, దాన్ని నువ్వు పట్టించుకుంటే కృపాక్షేమాన్ని నిన్ను వెంటాడతాయి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న మాట నువ్వు విని, ఆహా ప్రభువా నువ్వే అయితే నా ప్రభువా నన్ను స్వస్థపరచు అని అంటే స్వస్థపడిపోతావు. ఆ మాట మీద ధ్యాస ఉంచాలి. అందుకే యేసు ప్రభు వారు అర్ధరాత్రి సముద్రం మీద నడిచే సమయంలో ఆయన ఓడ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే, భయపడకుడి అని అన్నాడు. పేతురు అంటాడప్పుడు, నీవే అయితే ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడవడానికి సెలవివ్వు అని అంటాడు. నీవే అయితే ఆయన సెలవిస్తాడు. నువ్వు నీలో విత్తబడిన వాక్యాన్ని ఆదివారం లేక నువ్వు వింటున్నట్టు నువ్వు చదువుతున్నటువంటి వాక్యాన్ని నువ్వు గ్రహిస్తే, ఆ సత్యము నీకు అర్థమైతే, ఆ సత్యము నిన్ను స్వతంత్రుడి చేస్తుంది. యూ విల్ బికమ్ ఫ్రీ. నువ్వు స్వతంత్రుడైపోతావు. ప్రతి సమస్య నుంచి నువ్వు బయటపడిపోతావు. ప్రతి ఇబ్బంది నుంచి నువ్వు బయటపడిపోతావు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించండి అని అంటాడు. ఆయన మాట ఆలకిస్తే
మంచి పదార్థాలు ఆయన సిద్ధపరుస్తాడు. రోమా 8:27 చెప్తాడు, ఆయన్ని నువ్వు ప్రేమించి ఆయన మాట వింటే నీకు మేలు చేస్తానని అంటా ఉన్నాడు. నీకు మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూరుస్తాను. నీకు ఆహారం కావాలా? మంచి ఆహారం, మంచి పదార్థాన్ని నీకు నేను తీసుకొస్తా. అవునా? నీకు వివాహం కావాలా? పిల్లలు కావాలా? పెళ్ళి కావాలా? ఉద్యోగం కావాలా? ఈ లోకంలో ఏది కావాలి? మంచి వాటిని నేను నీకు సమకూరుస్తాను. అయితే ఏం చేయాలట? ఆయన చెప్పిన మాట మనం ఏం చేయాలని చెప్తున్నాడు. లోక 6:6, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయడం లేదు. చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? యూజ్లెస్ కదా. నేను చెప్పిన మాట వింటే, నా మాట విన్నావు గనుక దాని ప్రకారం నేను నీకు సహాయం చేస్తాను, దాని ప్రకారం నేను నీకు సమకూరుస్తాను. నువ్వు నా మాట వినకుండా, నేను చెప్పినట్టు వినకుండా చేయకుండా నేను నీకేం చేయగలను? నేను నీకేం చేయగలను? నేను నీకేం చేయలేను. ఆయన మాట వింటేనే నువ్వు ఆయన్ని పిలవడానికి నీకు అర్హత. ప్రభువా అని పిలవడం కాదు, కానీ ఆయన మాట విని నువ్వు పిలవాలి. ఆయన మాట వినకుండా పిలిచి ఉపయోగం లేదని చెప్తున్నాడు ఆయన. ప్రభు అని చెప్తున్నారు, నేను చెప్పిన మాట విని దాని ప్రకారం మీరు జీవించకుండా చేయకుండా నన్ను ఎందుకు పిలవడం? వేస్ట్ కదా. పిలవడం వల్ల ఉపయోగం ఏంటి? నా మాట విని దాని ప్రకారం చేస్తే అప్పుడు నన్ను ప్రభువా అని పిలవండి. నేనున్నాను, నీకోసం నేనేమైనా చేస్తాను అని ఆయన అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట వింటే మనం ఒక అద్భుతమైన బండ అనే ఫౌండేషన్ మీద మన లైఫ్ని స్థిరంగా స్టాండర్డ్గా కట్టుకుంటాం. ఎన్నటికీ చెల్లించాం. అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాం. ఆయన మాట వినకుండా లోకానుసారంగా కట్టుకుంటే ఏ శ్రమల్లోనో, కష్టాల్లోనో, వ్యాధిలోనో కొట్టుకొని పోతాం. అది చెప్తున్నాడు, నా మాటలు విని చేయని ప్రతివాడు, నా మాట విని కూడా చేయనటువంటి వాడు ఇసుక మీద లేక నేల మీద తన ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. అదో ఫ్లడ్ రాగానే అది కుప్పకొలిపోతుంది. ఒక భయంకరమైనటువంటి విపత్తు రాగానే అది నాశనం అయిపోతుంది. నీ పునాది స్థిరంగా ఉండాలి అని అంటే ఆయన మాట ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఆయన మాట విని నువ్వు చేయాలి. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన మాట వినడం నేర్చుకుంటావో నీకు సమస్తం సాధ్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనకి సమస్తం సాధ్యం కనుక నీకోసం సమస్తాన్ని ఆయన సాధ్యపరుస్తాడు. అవునా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన ఏమంటూ ఉన్నాడు తెలుసా? హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. నరపుత్రుడా, నేనిచ్చి ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొను అన్నాడు. దేంతో కడుపు నింపుకోవాలంట? బిర్యానీతో కాదు. బిర్యానీ కంటే ముందుగా దేవుని వాక్యంతో నీ కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకొనము అంటే, అది నింపుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ హృదయంలో నుంచి, నీ కడుపులో నుంచి జీవజాల నదులు బయటకు వస్తాయి. అవి ఇతరులకు మేలు చేస్తాయి, నీకు మేలు చేస్తాయి. నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిపోతావు. అందుకంటున్నాడు ఆయన వాక్యం ఎంత గొప్పది అని అంటే, మత్తయి సువార్త 4:4, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. నువ్వు వాక్యానికి స్టికాన్ అయి ఉన్నావు అనుకో, దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట నిన్ను బ్రతికిస్తుంది, జీవింపచేస్తాయి. ఇంతకుముందు చూసాం కదా, ఆహారాన్ని ఆయన కాకుల చేత తీసుకొచ్చి నీకు పెడతాడు. ఆహారాన్ని ఆయన సిద్ధపరుస్తాడు కనుక ఆయన సిద్ధపాటు నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఈరోజు ఆయనకి లోబడు. దేవుడు ఆయనకి నువ్వు లోబడి ఆయన మాట వింటే నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నీకు సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలు నీ కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.